వాడు కమెడియన్గా ఉన్నాడు, వాడు చేపల పులుసు పెట్టి అంత స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే చాలా మందికి ఈర్ష్య, ద్వేషం, ఈగో. నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను, నాకు ఫుడ్ పెట్టడం ఇష్టం, ఫుడ్ వండడం ఇష్టం, నాలో ఆ క్వాలిటీస్ ఉండి ఈ క్వాలిటీస్లోకి వచ్చారు అంతే. వీళ్ళందరూ అవేమీ చేయలేక ప్రతి నా కిందకి వెళ్ళి ఆ చేపల పులుసు రసంలా ఉంది, చేపల పులుసు అదిలా ఉంది, చేపల పులుసు ఇదిలా ఉంది. సరే వాడి ఇంటికి వెళ్తా, మరి వాడు పెట్టమని చెప్పి చేపల పులుసు చూద్దాం. అసలు చేపల పులుసు ఎలా ఉంటుందో వాడిని చెప్పని చెప్పి చూద్దాం. చేపల పులుసు ఎలా ఉంటుందో అని చెప్పని చెప్పి చూద్దాం. అసలు చేపల పులుసు ఎట్లా ఉంటుందో అని చెప్పని చెప్పి నేను నేర్చుకుంటాను. మరి నాకు తెలియదు ఆ చేపల పులుసు ఎట్ట పెట్టలేదని ఏదో బ్లేమ్ చేసేద్దాం, ఏదో చెప్పేద్దాం, ఆ కింద కామెంట్లు పెడితే చదువుకుంటారు. నా ఎవడో బీకలేడు. ఇది నా స్వహస్తాలతో నేను తయారు చేసుకున్న ఫార్ములా, ఇది నా కష్టార్జితం, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, నేను పడ్డ బాధ, నేను పడ్డ భయం, నేను ఈరోజు నిరూపించుకున్నటువంటి వ్యక్తిత్వం. ఎవడ పడితే వాడు కామెంట్లు, ఎవడ పడితే వాడు చేపల పులి ఒక వీడియో పెడితే చాలు ఇంక వరుస పెట్టి కామెంట్లు. నేను అదే చెప్పేది, నా దగ్గర ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా నా చేపల పులుసు తినకుండా తీసుకుంటారా, అది వ్యత్యాసం లేకుండా తీసుకుంటారా, దాంట్లో తేడా లేకుండా అద్భుతం కాకుండా తీసుకుంటారా? నేను ఏమన్నా ఊరికే ఇస్తున్నాను ఫ్రాంచైజీలు, నేను డబ్బులు తీసుకున్నాక తీస్తాను. అప్పుడు వాళ్ళు ఎంత నన్ను చెక్ చేస్తారు? చేపల పులుసు తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఇస్తారు, వాళ్ళు తింటారు, ఇంకోరు తింటారు, డబ్బులు ఇవ్వాలి కదా అని వంశాలు ఆలోచిస్తారు. సో నేను సక్సెస్సే కాకడా. సో ఇగోలు, ఈర్షులు, ద్వేషాలు ఉంటే మడిసి మీ చెవులో పెట్టుకోండి. కిరాకారపేతో కాదు ఇది. ఒకటి, నీకు నాది రేట్లు అలానే ఉంటాయి. ఎవడైతే అన్నీ తెలుసు కూడా విమర్శిస్తాడు కావాలని. ఇప్పుడు రేట్ అంటే వాళ్ళలో చేపలు వండుకునే ఏ మనిషికి తెలియదండి. చేపల రేటు ఏ మనిషికి తెలియదు భారతదేశంలో. మళ్ళీ రేట్ అంటే ఎట్లా? నేను అదే చెప్తున్నా, ఇది నెల్లూరు పెద్దారెడ్డి చేప. మీ చేపల పులుసులు పక్కన పెట్టండి, నా చేపల పులుసు ఇలానే ఉంటది. నా చేపల పులుసులో ఇలానే ఉంటాయి నావి. మీరు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ అనేది తెలిసింది కాదన్నా. ఇప్పుడు చేపల పులుసు రేటు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో 750 రూపాయల బిర్యానీ కూడా ఉంది లేదా? 70 రూపాయల బిర్యానీ లేదా? 2000 రూపాయల బిర్యానీ లేవా? తేడా ఏంది? అక్కడ ఉండే ప్లేస్ ని బట్టి కావచ్చు, క్వాలిటీని బట్టి కావచ్చు, ఆ విలువైన చెఫ్స్ని బట్టి కూడా కావచ్చు. మరి దానికి ఏముంది, దానికి ఆసరా ఏముంటది అంతే. నేను కూడా వాడే మామిడికాయ, అసలు మామిడికాయ ఏ కూరలో మ్యాక్సిమం వాటర్, నేను సపరేట్ గా మామిడికాయ వేయాలి. దాంట్లో మామిడికాయ ఎంత రేటు తెలుసా మీకు? చింతపండు ఎంత వేస్తే సరిపోతుంది. కేజీకి ఇంత చింతపండు వేయాలి. 1 కేజీకి ఇంత చింతపండు అంటే ఎంత ఖర్చు ఉంటుంది? నూనె పోయాలి. ఎక్కువ నూనె పోసేది ఊరగాయకి, చేపల పులుసుకే. సో నేను ఎక్కువ పోయాలంటే నూనె నాకు ఫ్రీగా యాడ్ నుంచి వస్తుంది. ఎవడేమనుకున్నా నాకు అనవసరం. నా చేపల పులుసు రేట్లు అలానే ఉంటాయి. మీ దగ్గర డబ్బులు లేక, మీ దగ్గర స్తోమత లేక మీరు ఈ రేట్లు ఎక్కువ చెప్పాకండి. ఇప్పుడు నాకున్నానండి, ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉందండి. నేను ఇప్పుడు తటకని నోవాటర్లో రూమ్ తీసుకోగలనా? తీసుకోలేదు. నేను 1000 రూపాయలు ఉండేటువంటి ఒక చిన్న లాడ్జ్లోకి వెళ్ళి రూమ్ తీసుకుంటాను. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే నోవాటర్లో రూమ్ రేట్లు ఎక్కువ ఉన్నాయంటే అది స్టార్ హోటల్, దాని అంబియన్స్ అలానే ఉంటాయి, అది సెంట్రల్ ఏసీ, దాని చుట్టుపక్కల ప్రదేశాలు అలా ఉంటాయి, దాని వ్యూ అలానే ఉంటుంది, అక్కడ పెట్టిన ఖర్చు అలానే ఉంటుంది, అక్కడ గజం స్థలం కూడా అలానే ఉంటుంది. అది పక్కన పెట్టేసి నీ దగ్గర డబ్బులు లేక నీ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని అంటే నీ దగ్గర ఉన్న 100 రూపాయలకి నేను నా చేపల పులుసుని నేను చిటికేసి దేవుడిని ప్రార్థించి నేను 100 రూపాయలు ఇప్పుడు కొరవేను గుమ్మడి పులుసు నీకు పెట్టాలా? నీ దగ్గర డబ్బులు లేకపోతే ఒప్పుకో, ఇంటికి వెళ్ళి పచ్చడి తిను, తప్పేమీ లేదు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నా చేపల పులుసు తిను. అంతేకాని నేను ఏదైతే చేపల పులుసు ఎంచుకున్నానో దాని భవిష్యత్తు అంతే, నేనేం చేయలేనిది. నేను ఎంచుకున్న చేపల పులుసు భవిష్యత్తు అంతే. ఆ చేప అదే రేటు ఉంటుంది, నేను ఆ రేట్నే తీసుకోవాలి. నాకు ఎవడు ఊరికే ఇవ్వడు. చేపలు ఏమైనా అన్నదమ్ములు కాదు, చేప ఏమైనా ప్రోడక్ట్ కాదు, నేను కనిపెట్టింది కాదు. చేప అనేది భూమి మీద ఒక జీవి, అది ఆ జీవిని నేను ఆ రేటుకు తీసుకొని నేను వండి పంపించానంటే తప్పదండి. మొత్తానికి మరి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేపల పులుసు మీద గురించి ఇంతసేపు సుదీర్ఘంగా మాట్లాడారు, మీ చేపల పులుసు గురించి. సో మరి ఫ్యూచర్ లో ఇంకా వేరే బిజినెస్ లో ఏమైనా అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయా లేదా ఉంది? నెక్స్ట్ ఉంటదండి, నెక్స్ట్ హీరో అలా ఉంటది, చూడాలి, చెక్ చేస్తున్నాం. అదొకటి టిఫిన్స్ మీద వేరేది ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు సంగారెడ్డి అయింది, నెక్స్ట్ విజయవాడ. సో నేను ఫ్రాంచైజీ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే తీసుకోలేకపోతే పోండి, తీసుకోలేకపోండి. ఎందుకంటే ప్రతి తీసుకొని వచ్చేటప్పుడే ఖర్చు అందరూ పెడతారు, ఖర్చుతో పాటు కష్టపడాలి. కిరాకార్పి బోర్డు తీసుకుని నిరుపేద చేపల పులుసు పెట్టేది మాత్రం జరగదు. ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమాలు చేసినంత మాత్రం ఏం ఆడవు. ఆ స్టార్ హీరో సంబంధించిన కథ కూడా కరెక్ట్ గా ఉండాలి, ఇచ్చిన కథను కరెక్ట్ గా తీయాలి. కంటెంట్ మిస్ చేసామంటే అది పోతుంది అంతే. అక్కడ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలి, నీట్నెస్ ఉండాలి, వండేటప్పుడు కరెక్ట్ గా ఉండాలి, చేపల పులుసు టైంకి ఉండాలి. సో ఎవరైనా నా దగ్గర ఫ్రాంచైజీ రావాలంటే నేను చెప్పే మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే నా దగ్గర తీసుకోవడమే కాదు, కష్టపడాలి, దాన్ని అంటి పెట్టుకొని ఉండాలి, దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటిది లేనప్పుడు నా దగ్గర తీసుకున్న వేస్టే.